దీన్ని కటోర బాదం బంక అంటారు. 5 గంటల ముందు నానబెట్టుకుంటే ఇలా అయిపోయింది. ఇవేమో సబ్జాలు. ఇది 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది రాగి పిండి. ఒక 10 నిమిషాల ముందు ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఉండలు లేకుండా. ఇలా హాట్ వాటర్ మరుగుతూ ఉండగా దీన్ని ఇలా కలిపేసుకోవాలి. మనం ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి. చూసారుగా ఇలాగ అంబలిలాగా ఇలా ఉండాలి. అయిపోయిందండి. పొయ్యి మీద నుంచి దించేయాలి. దీన్ని మనం చల్లారి పెట్టుకున్నాక ఇలా ఒక గ్లాస్ తీసుకోండి. దీనిలో 1 స్పూన్ కటోర, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, మంచిది, చలవ చేస్తుంది. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నా. 1 స్పూన్ సబ్జాలండి, ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా 1 స్పూన్ పెరుగుతో మజ్జిగలా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూసారుగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న రాగి జావ అంటే అంబలి ఇలా పోసేసుకున్నాం. ఇలా కనుక మీరు తాగితే మార్నింగ్ టిఫిన్ కింద తాగొచ్చు, వెయిట్ లాస్ అవుతారు, ప్లస్ ఒంట్లో వేడి కూడా కరిగిచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు కూడా తక్కువ వేసుకోండి, కానీ చాలా బాగుంటుంది.